ఇందిరమ్మ రాజ్య స్థాపనే కాంగ్రెస్ లక్ష్యం నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇందిరమ్మ రాజ్య స్థాపనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. భారతరత్న భారత మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరమ్మ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నాడు నకరికల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ వద్ద ఉన్న ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ దేశంలో ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికి సుపరిపాలన అందించినటువంటి ఒక వీరవనిత, ఒక ఉక్కు మహిళ. భారతదేశం ఈరోజు ఈ విధంగా ఉన్నదంటే ఆనాడు నెహ్రూ తీసుకొచ్చిన సంస్కరణలు, నెహ్రూ వారసరాలుగా ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలే బ్యాంకులను జాతీయం చేయడం కానీ, రాజభరణాలు రద్దు చేయడం కానీ, గిరిజన హరిజన సంక్షేమానికి సంబంధించినటువంటి అనేక అంశాలని ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకురావడంలో కానీ, ఈరోజు దేశంలో ఆయా రాష్ట్రాలలో వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇందిరాగాంధీ రూపకల్పన చేసినటువంటి పథకాలే పేర్లు మార్చి రకరకాల పద్ధతులు వస్తున్నాయనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇందిరమ్మ స్ఫూర్తితోనే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న అనేక పథకాలకు కూడా ఇందిరమ్మ పేరుతోనే రేపు ఇవ్వబోయే ఇళ్ళు కానీ, ఈరోజు మహిళలకు ఇస్తున్నటువంటి రుణాలు కానీ, అనేక రంగాల్లో కూడా ఆమె మార్కు పాలన, ఆమె మార్కు సంక్షేమం, ఆమె మార్కు విధానాన్ని ఈరోజు ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇందిరాగాంధీ సేవలు, ఈ దేశానికి ఆమె చేసినటువంటి సేవలు కొనియాడుతూ ఆమె కలలు కన్నటువంటి భారతాన్ని నిర్మించుకునే దశలుగా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలందరూ కూడా ముందుకు పోవాలి. ఆమె మనవడిగా భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ద్వారానే ఆమె ఆశయాల్ని ముందుకు తీసుకుపోయినటువంటి వాళ్ళమైతే ఆ వైపుగా ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.